హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శైలజ. నేను కన్సల్టెంట్ హోమియోపతి ఫిజిషియన్ని. ఈరోజు ఈ వీడియోలో సర్వికల్ స్పాండిలైటిస్ అంటే ఏంటి, దానికి గల కారణాలు ఏంటి, దానికి సిమ్టమ్స్ ఏంటి, హోమియోపతిక్ ట్రీట్మెంట్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో సర్వికల్ స్పాండిలైటిస్ అంటే ఏంటి అంటే, స్పాండైల్ అంటే వెన్నె ఎముకలు. సో స్పైన్లో ఉండే ఎముకల్ని స్పాండైల్స్ అంటారు. సో వెన్ను ఎముకల మధ్యలో ఉండే జాయింట్స్లో వచ్చే ప్రాబ్లం అంటే ఏమైనా డిస్క్స్ అనేవి అరుగుదలకు లోనవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్నే స్పాండిలైసిస్ అంటారు. సో ఇది మెడ భాగంలో అయితే సర్వికల్ స్పాండిలైటిస్ అని, నడుమ భాగంలో అయితే లంబార్ స్పాండిలైటిస్ అని అంటారు. సో దీనికి సిమ్టమ్స్ ఏంటి అంటే, తలనొప్పి ఎక్కువగా ఉండి భుజం నొప్పి ఎక్కువగా ఉంటుంది, అలాగే మెడ నొప్పి ఎక్కువగా ఉండడం చూస్తూ ఉంటాం. అలాగే నెక్ స్టిఫ్నెస్ అంటే నెక్ మజిల్స్ అనేవి స్టిఫ్నెస్ అయిపోతాయి, అంటే కండరాలు అనేవి బాగా బిగుసుకుపోతూ ఉంటాయి. సో వాళ్ళు తల ఇలా కదపలేరు, ఇలా కూడా కదపడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే మెడ భాగంలో ఉండే ఎముకలు అనేవి అరుగుదల అవ్వడం వలన అక్కడ ఉండే నర్వ్స్ అనేవి ఒత్తిడికి గురవుతాయి. సో అలా ఒత్తిడికి లోనవడం వల్ల అవి ఏంటి అంటే, ఆ నర్వ్స్ అనేవి ఎక్కడి వరకు స్ప్రెడ్ అవుతూ ఉంటాయో, అంటే మనకి చేతుల నుండి భుజం నుండి ఇలాగ వేళ్ళ వరకు స్ప్రెడ్ అయితే మనకి భుజాల నొప్పి రావడం, అలాగే చేతుల నొప్పులు రావడం, అలాగే ఈ చేతుల వరకు నొప్పి అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. వాటి వలన ఏంటంటే తిమ్మిర్లు కూడా స్ప్రెడ్ వస్తూ ఉంటాయి. అలాగే ఈ స్టిచ్చింగ్ పెయిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. స్లీప్ డిస్టర్బెన్సెస్ కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ చేతి వేళ్ళల్లో కూడాను స్పర్శ అనేది పూర్తిగా తెలీదు. అలాగే కళ్ళు తిరగడం చాలా ఎక్కువగా ఉంటుంది. కళ్ళు తిరగడంతో పాటు చాలామందిలో వామిటింగ్స్ కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే దీనికి మెయిన్ కాజెస్ ఏంటి అంటే పెరుగుతున్న మన ఒత్తిడి వలన, నెక్స్ట్ ఏంటి అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు అలా ఒకే ప్లేస్లో కూర్చునే విధానం బట్టి మనకి ఎక్సర్సైజ్ అనేవి సరిగ్గా లేకపోవడం వలన మనకి ఈ ప్రాబ్లం అనేది వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత హెవీ వెయిట్ లిఫ్టింగ్ అంటే చాలా హెవీ బరువులు ఎత్తడం వలన కూడాను చాలా ఈ స్పాండిలైటిస్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అలాగే వెన్నుపూసకి ఏమైనా దెబ్బలు తగలడం వలన, ఏమైనా ఇప్పుడు చాలా ఇంజరీస్ జరుగుతుంటాయి, స్ప్రెయిన్స్ అవుతూ ఉంటాయి. సో వాటి వలన కూడా మనకి స్పాండిలైటిస్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వలన, అంటే కొన్ని రకాల డిసీజెస్ ఉంటాయి. సో దాని వలన కూడాను మనకి ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. తర్వాత సరైన డ్రైవింగ్, అంటే ఇప్పుడు డ్రైవింగ్ సరిగ్గా చేయలేకపోవడం, అలాగే ఏంటంటే గతకల్లో ఎక్కువగా డ్రైవ్ చేయడం, అంటే డ్రైవింగ్ పద్ధతి బాగాలేకపోవడం, గతకల్లో ఎక్కువగా డ్రైవ్ చేయడం, తర్వాత గంటలు అంటే ఇప్పుడు ఒక ఊర్లో జాబ్ చేస్తూ ఉంటూ ఇంకో ఊరు జర్నీ చేయడం అలా ఉంటుంది కదా. సో చాలా లాంగ్ జర్నీ చేసే వాళ్ళలో కూడా ఈ సర్వికల్ స్పాండిలైటిస్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనకి మెడ భాగంలో ఉండే ఎముకలు కూడా డిస్కులు అనేవి అరుగుదలకి పోతూ ఉంటాయి. సో వాటి వలన కూడా ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎక్కువ టైం కూర్చునే వాళ్ళలో, ఇప్పుడు చాలామంది చాలా జాబ్స్లో చాలా ఎక్కువసేపు అలా కూర్చునే ఉంటారు. సో అలాంటి వాళ్ళకు కూడాను ఈ ప్రాబ్లము వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళకి డయాగ్నోసిస్ ఎలా చేస్తారు అంటే, మెయిన్గా ఎక్స్రే ఆర్ ఎంఆర్ఐ. ఈ ఎక్స్రే ఎంఆర్ఐ ద్వారానే ఈ సర్వికల్ స్పాండిలైటిస్ ప్రాబ్లమ్ని డయాగ్నోస్ చేస్తారు. వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, మెయిన్గా పోస్చర్ చాలా ఇంపార్టెంట్. అంటే మనం కూర్చునే విధానం, పడుకునే విధానం చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఒకవైపు పడుకొని లేవడం, ఒకే వైపు స్ట్రైట్గా కూర్చోవడం, తర్వాత ఇలా మెడపెట్టి కూర్చోవడం లాంటివి చాలా ఇంపార్టెంట్. పోస్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే డైలీ ఎక్సర్సైజెస్ చేసుకోవడం, తర్వాత పెయిన్ వచ్చే చోట మసాజ్ లాంటివి చేసుకోవడం లాంటివి చేయాలి. సరైన డ్రైవింగ్ పద్ధతిని చేసుకోవాలి, అంటే డ్రైవింగ్ సరిగ్గా చేయడం, గతకల్లో గట్రా డ్రైవ్ చేయకపోవడం. అలాగే డ్రైవింగ్ అంటే గంటలు చేయకుండా తక్కువ టైం డ్రైవ్ చేసేటట్టు చూసుకోవాలి. మ్యాక్సిమం డ్రైవింగ్ని అవాయిడ్ చేస్తూ ఉండాలి. సో దీనికి హోమియోపతిక్ ట్రీట్మెంట్ ఏంటి అంటే, స్పాండిలైటిస్కి బెస్ట్ మెడిసిన్, సర్వికల్ స్పాండిలైటిస్కి చాలా బెస్ట్ మెడిసిన్ స్పాండిన్ డ్రాప్స్. ఇది స్పాండిన్ డ్రాప్స్ 15 డ్రాప్స్ హాఫ్ కప్ వాటర్లో మిక్స్ చేసి మార్నింగ్ నైట్ తాగడం వలన చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. వాడి చూస్తే మీకే రిజల్ట్స్ కనిపిస్తాయి. స్పాండిన్ డ్రాప్స్ 15 డ్రాప్స్
మార్నింగ్ నైట్ ట్వైస్ ఏ డే. సో హాఫ్ కప్ వాటర్లో మిక్స్ చేసి తీసుకోవడం వల్ల చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, చాలా బెటర్గా రిజల్ట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ మెడిసిన్ కాల్మియా 30 మెడిసిన్ని 2 drops 2 times a day వేసుకోవాలి. సో ఇది ఎప్పుడు వేసుకుంటారంటే వీపు భాగంలో విపరీతమైన బాధ ఉండి, ఈ వీపంతా బాధ విపరీతంగా ఉండి మంట ఎక్కువగా ఉంటుంది, విపరీతంగా మంట ఉండి వాళ్ళు ఏంటంటే ఈ పెయిన్ అనేది భరించలేక మూమెంట్స్ అంటే ఏదైనా ఇప్పుడు మూమెంట్ ఎలాగా అంటే మనం నడవడం అలా కష్టం అయితే మూమెంట్ వలన ఏమైనా మనకి ఈ పెయిన్స్ అనేవి ఎక్కువ అవుతే ఈ కాల్మియా 30 మెడిసిన్ చాలా బెస్ట్ మెడిసిన్. మనం చిన్న కదిలినా సరే మనకి పెయిన్స్ ఎక్కువైపోతాయి. అలాంటి కండిషన్స్లో కాల్మియా 30 2 drops 2 times a day వేసుకోవాలి. నెక్స్ట్ మెడిసిన్ రుస్టాక్స్ 30. ఈ రుస్టాక్స్ 30 మెడిసిన్ 2 drops 2 times a day వేసుకోవాలి. ఇదేంటి అంటే ఈ పెయిన్ వలన వెనక మెడ భాగంలో నొప్పి ఉండి వాపు ఎక్కువగా ఉంటుంది, రెడ్నెస్ అయిపోయి వాపు ఎక్కువగా ఉండి అదేంటి అంటే మనకి ఏదైనా హీట్ అంటే ప్రెజర్ ఏదైనా హార్ట్ అప్లికేషన్స్ ఏమైనా మనం పెట్టుకుంటే వాటి వలన ఏంటంటే మనకి రిలీఫ్ ఇచ్చినట్టు ఉంటుంది. సో అలాంటి కండిషన్స్లో అంటే ఇప్పుడు ఇలా మనం బరువులు ఎత్తామనుకోండి, బరువులు ఎత్తినా సరే మనకి పెయిన్ ఎక్కువ అవుతుంది. అలాగే మనం హార్ట్ ప్రెజర్ ఏమైనా అప్లై చేస్తే తగ్గినట్లు మనకి రిలీఫ్ ఇచ్చినట్లయితే ఈ రుస్టాక్స్ 30 మెడిసిన్ చాలా ఎఫెక్టివ్ మెడిసిన్, చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ మెడిసిన్ కాక్యులస్ 30. ఈ కాక్యులస్ 30 మెడిసిన్ 2 drops 2 times a day వేసుకోవాలి. ఇదేంటంటే ఇలా టచ్ చేస్తే చాలా పెయిన్ ఎక్కువగా ఉంటుంది. వెన్నుపూసల్లో ఏంటంటే చిటపిట శబ్దాలు వస్తుంటాయి, అంటే ఏదైనా అంటే ఇప్పుడు చూడండి ఏదైనా కర్ర విరిచిన శబ్దం వస్తుంది కదా, అలాంటి శబ్దం వచ్చి తలనొప్పి ఎక్కువగా ఉండి వికారంగా ఉంటుంది, వాళ్ళకి తల తిప్పలేరు. అలాంటి కండిషన్స్లో కాక్యులస్ 30 2 drops 2 times a day వేసుకోవాలి. ఇది చిటపటి శబ్దాలు వచ్చి మనకి ఆ శబ్దాలు అనేవి తెలిసినట్లయితే తల తిప్పలేరు, తలనొప్పిగా ఉంటుంది, వికారంగా ఉన్న కండిషన్స్లో ఈ మెడిసిన్ చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ మెడిసిన్ కోలోసిన్ 30. ఈ కోలోసిన్ 30 మెడిసిన్ 2 drops 2 times a day వేసుకోవాలి. ఇది ఎప్పుడు అంటే మన విపరీతమైన మంట బాధ ఎక్కువగా ఉండి ఇప్పుడు మెడ అనేది కొయ్యబారిపోతున్నట్లు ఉంటుంది, ఇలాగా కొయ్యబారిపోయి మనం ఇటు తిప్పలేము తిప్పడానికి చాలా కష్టంగా ఉంటుంది. సో అలాంటి అంటే పెయిన్ విపరీతంగా ఉండి తలంతా విపరీతమైన నొప్పి ఉంటుంది, మార్నింగ్ లేచిన వెంటనే అంటే తల కదపలేరు, పెయిన్ విపరీతంగా ఉంటుంది, ఎర్లీ మార్నింగ్ ఎగ్రివేషన్ ఈ కోలోసిన్లో. సో ఇలాంటి కండిషన్స్లో కోలోసిన్ 30 2 drops 2 times a day వేసుకోవాలి. సో ఈ సర్వికల్ స్పాండిలైటిస్కి ఈ మెడిసిన్స్ చాలా బాగా పనిచేస్తాయి. ఈ మెడిసిన్స్ వాడి చూడండి, మీకే రిజల్ట్స్ కనిపిస్తాయి. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందరికీ నమస్కారం.